సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కన్నుగుడ్డును ముట్టినవాడు. సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తంతో కొనబడినటువంటి దేవుని సంగమా, మిమ్మును ముట్టినవాడు దేవుని కనుగుడ్డును ముట్టినట్లు, మిమ్మును ముట్టినవాడు దేవుని కనుగుడ్డు ముట్టినట్లు, మిమ్మును ఎవరైనా ముడుతున్నామంటే దేవుని యొక్క కనుగుడ్డును ముట్టినట్లు. దేవుని కనుగుడ్డును ముడితే దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుని కనుగుడ్డును తాకితే దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుని బిడ్డలను ఎవరైనా ముడితే దేవుడు చూస్తూ ఊరుకోనాడు. మిమ్మును ముట్టినవాడు దేవుని యొక్క కనుగుడ్డును ముట్టినట్లు. మిమ్మల్ని ఎవరైనా దూషించినా, హింసించినా, ఎవరైనా కృంగదీసినా, బాధ పెట్టినా, గాయపరిచినా, మీకు విరోధంగా ఏమైనా మాట్లాడినా, నిందలు అవమానాలు మీకు కలుగచేసినా దేవుని కనుగుడ్డును ముట్టినట్టే. దేవుని కనుగుడ్డును ముడితే దేవుడు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. ఆయన ఎల్ షద్దాయ్, సర్వశక్తి గల దేవుడు. పరలోకమందు భూమి మీద సర్వాధికారం కలిగిన దేవుడు. తన బిడ్డలను ముడితే ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు. తగిన సమయంలో దేవుడు వారికి జవాబిస్తాడు, తప్పకుండా ఇస్తాడు. సంఘము దేవుని స్వాస్థ్యము, సంఘము యేసయ్య సంపాద్యము, సంఘము దేవుని సొత్తు, సంఘము దేవుని ప్రజలు, సంఘము దేవునికి సంబంధించినది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. నా చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోనండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీ యొక్క విశ్వాస జీవితంలో, మీ యొక్క పరిచర్యలలో ధైర్యంతో ముందుకు వెళ్ళండి.